ఎవరమ్మా నువ్వు? కారు డిక్కీలో కంఫర్టబుల్ గా పడుకున్నా? ఎవర్రా ఉడతమహోడు? ప్రొఫెసర్ కొట్టేసి వెళ్ళిపోయాడు. సైలెంట్ గా రండి రా. సైలెంట్ రా. సైలెంట్ చేయండి రా. సైలెంట్ అంటే తెలీదా? ఏం చేసినా శబ్దం లేకుండా చేయండి రా. మొత్తం డబ్బు ఉండాలి కదా. ఏంటి ప్రొఫెసర్ ఈ ఖాళీ డబ్బాలు దొంగిలించడానికి మనీ హిస్ట్ లో మాస్క్ ఒకటి. మీ చావు మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. మాస్క్ ఎక్కడ పడేసానో ఏంటో. గుడ్డెదవా ఇక్కడే చేస్తున్నావు? మాస్క్ మిస్ అయింది అయితే అందుకే ఫోటో పెట్టుకుని దాక్కున్నాను. రే నువ్వు దొరకడమే కాకుండా నన్ను కూడా ఇరికించేస్తావు. ప్రొఫెసర్ వేరే లెవెల్ ప్రొఫెసర్. సైడ్ లో ఎవరన్నా నీ మొహం చూసేస్తారు. వెనక్కి వెళ్ళరా. చెప్పరా. బండి కనిపించింది మావా. రే ఎవరు తీసాడు చూడు, నేను వస్తున్నా. నేను అన్ని డబ్బాల్లోనూ డబ్బు చూశాను. ఇప్పుడు అన్ని ఖాళీగా ఉన్నాయి. డబ్బు ఎక్కడరా? నా గురించి నీకు తెలియదు. డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. మా ప్రొఫెసర్ దగ్గరికి వస్తే 5, 5, 10 నువ్వు అవుతావు పచ్చడే. నీ వల్లే వీడు భయపట్టలేదు. వెనక్కి వెళ్ళరా. పోరా వెనక్కి. డబ్బు ఇస్తావా లేదా? ఎవడం కుదరదు. ఉన్న డబ్బుల్ని బ్యాగ్ మాస్క్ అని ఖర్చు పెట్టేశారా? దానికి ఇప్పుడు లంచ్ పెట్టడానికి కూడా డబ్బులు లేవురా. ప్లీజ్ రా. ఒక 500 ఉన్నాయి ఎవరా? ఇవ్వను. ఇప్పుడు ఇవ్వకపోతే నీ తలకాయ పేలిపోతూ. బాస్ ని కాల్చొద్దు. నీకు 500 కదా కావాలి? అవునరా. అదేదో నేను ఇస్తాను. అరే గమ్మునండి బాస్. 500 అడుగుతున్నారు. ఇస్తానండి. ఓ మై గాడ్. ఇదిగో 500 తీసుకునే బ్యాలెన్స్ 1500 ఇవ్వు. ఓకే బాస్. కదా అడిగారు. ఏంటి బాస్ సైలెంట్ గా ఉన్నారు? ఏంట్రా ఇది? ఇన్ని డబ్బులు నగలు వదిలేస్తే అలాగే మింగేసేలా ఉన్నావే. చిన్న చిన్న బ్యాగ్లు. రేయ్ ఇందులో కూడా డబ్బు ఉందిరా. పట్టుకోరా పట్టుకోరా. 4, 8, 12. ఇదిగో ఈ 25 లక్షలు తీసుకెళ్లి నీ లవర్ చేతిలో పెట్టి దండలు మార్చుకోండి. లేదంటే వాళ్ళు ఇంకొకరిని మార్చేస్తారా. వెళ్ళరా. ఎవరు ఇంటి డబ్బుని మనం ఎలా తీసుకెళ్తాం? ఎవరి డబ్బు అయితే మనకెందుకు? కుబేర్ మనకి గూగుల్ పే చేశారా. వెళ్ళి నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకురా. ఫ్రాన్స్ కూడా వెళ్ళాలి. ఫ్రాన్స్ కి వెళ్ళ సంగతి సరే. నా షేరు ప్లాస్టిక్ చైర్ కొనిస్తాను. ఏటీఎం గుమ్మలో కూర్చో. ఇంత డబ్బు ఉంది. ఇదంతా మనకేరా. నేనే కదా చూపించాను. నాకు ఇవ్వాలి కదా. ముందు 2000 రూపాయల నోట్లు మారుద్దాం. హాయ్ హాయ్. కష్టపడి సంపాదించడం చాలా కష్టం. ఇదిగో నువ్వు అడిగిన 25 lakhs. ఎలా అరేంజ్ చేసావు? ఇంత డబ్బు ఎక్కడ దొరికింది? ఎలా దొరికిందో ప్రామిస్ గా నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం తెలుసు, మనమిద్దరం కలిసి ఉండాలని ఆ దేవుడు ఫిక్స్ అయిపోయాడు. ఇదిగో ఇది తీసుకెళ్లి ముందు మీ అమ్మ చేతికి ఇచ్చి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్ అవుట్ చేసుకుంటా. థాంక్యూ సో మచ్. మర్చిపోయా. హలో హౌస్ వాన్ రా? అవును, నేను హౌస్ ఓనర్నే మాట్లాడుతున్నాను. ఓ 1,00,000 రూపాయలు ఇస్తాను. నీ పేరు సంపూర్ణేష్ గా మార్చుకుంటావా? ఏంట్రా పొగరుగా మాట్లాడుతున్నావు? బొక్కలో ఆ ఇంటికి అద్దె తీసుకుంటున్నా నీకే అంత పొగరుంటే కోటీశ్వర్లమైన మాకు ఇంకెంత పొగరుండాలి. ఓ 3 లక్షలు ఇస్తాను.
మూడో ఫ్లోర్ నుంచి దూకేస్తావా? నీ చావుని మేము గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. రే వాడు చచ్చిపోతే మనం లీపాండికి వెళ్లే విషయం వాడికి ఎవరు చెప్తారా చెప్పు. చెప్పి చచ్చిపోమను. మిస్టర్ సంపూర్ణేష్ గారు నేను ఏం చెప్తున్నానంటే అది మీ చిరాకేసి కట్ చేశాడు. అనోయ్ పోలీసులనా? అయ్యో కార్డిక్కిలో డబ్బులున్నాయి కదరా. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఆ వైట్ కార్ ముందుకు రమ్మని చెప్పు. సైలెంట్ గా రివర్స్ వెళ్ళిపోదామా? అతను మన్నే పిలుస్తున్నాడు రా. రివర్స్ వెళ్తే డౌట్ రాదు. అలాగా? రే, 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 రే. ఏం చేస్తున్నావు? ఎందుకురా రైట్ కట్ చేసావు? నువ్వేగా రివర్స్ వెళ్తే డౌట్ వస్తుందని చెప్పి. రైట్ వెళ్తేనా రా డౌట్ వస్తుంది? అది నువ్వు ముందే కదా చెప్పాలి. నీ బూతులు చెప్పుండాల్సిందే. వామ్మో తరువుకుంటూ వస్తున్నారు. ఇటెల్రా. దగ్గరికి వస్తారా? రే 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 స్పీడ్ గా వెళ్ళరా, స్పీడ్ గా వెళ్ళరా. వెళ్తున్నా అన్న, నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పెడుతున్నావు? అమ్మా ఎందుకు రాపావు? డెడ్ అండ్ అన్నా. గీరు పట్టలేదన్నా. ఇప్పుడు నీకుంది చూడు, వాటర్ బాటిల్ రా ఇది. కంగారులో బాటిల్ ని గేర్ అనుకుంటున్నా. వెళ్ళరా రివర్సల్ వెళ్ళు. ఒంటేలకు వెళ్ళడానికి తెలుసు సార్, డిక్కీ ఓపెన్ చేయాలి. ఆపరా ఆపరా. వీడి కార్లోనే రా డబ్బులున్నాయి. ప్రొఫెసర్ నేను సూపర్ ఐడియా చెప్పనా? చెప్పరా. వీడిని ఫాలో చేసి పట్టుకుంటే డబ్బు మొత్తం మనమే కొట్టేయచ్చు. ఎక్కడరా మాయమయ్యాడు? మనం ఇక్కడ మాట్లాడుకుంటే వాడు వెళ్ళిపోయాడు. బండి రే బొండం, అక్కడ నిలబడి అందరూ ఏం చూస్తున్నారా? అయ్యా ప్యాంటు టేబుల్ మీద పెట్టి దాన్నే చూస్తూ ఉన్నారు. కర్మ కర్మ, ఇంట్లో ఎన్ని పనులు పెట్టుకుని దాన్నెందుకు చూస్తున్నారా? నువ్వు జిమ్మిని బయటికి తీసుకెళ్ళి. ఈ ప్యాంటు పట్టుకున్న దగ్గర నుంచి జిమ్మి నోట్లో ముద్ద పెట్టుకోవడం లేదు. వాడి ప్యాంటా? ఈ ప్యాంటు గురించేనా బోండంగాడు చెప్పింది? మీరెందుకు కూర్చొని ఈ ప్యాంట్నే చూస్తున్నారు? మన ఇంట్లో డబ్బులు కొట్టేశాడు కదా వాడి ప్యాంట్. నేను పంచేనా? దీన్ని బుతికి ఐరన్ చేసేవనా? దొంగను వదిలేసి వాడి ప్యాంట్ పట్టుకుని ఫీల్ అవుతున్నారు. పండ్రా పని చూసుకోండి. వయ్యారంగా నడిచించాలు ఇకెళ్ళు, త్వరగా రానా బంగారు కొండ. ఎవరిని అడిగి పెళ్ళి ఆపావో? నాకు ఇప్పుడు ఆ అమ్మాయే కావాలా? రేయ్ నేనే డబ్బు పోయిందనే చిరాకులో ఉన్నాను. మర్యాదగా వీడిని పొమ్మను. నువ్వు న్యాయంగా సంపాదిస్తే ఉంటుందే. ఇలా వైన్ షాప్ లో క్వార్టర్ బాటిల్ 20 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపాయలు లెక్కన అన్యాయంగా సంపాదిస్తే నాకించే పోతుంది. నిక్కర మధ్యలో బొక్కుంది. చూసావా నిన్నే దెబ్బ కొడుతున్నాడు వీడు. నమస్తే సార్, మది అంతా చెప్పాడు. దొంగిలించిన డబ్బు బ్లాక్ మనీ అయినందువల్ల అనఫిషియల్ గా అన్ని చెక్ పోస్టులు చెక్ చేశాం. డబ్బు ఊరు దాటి వెళ్ళలేదు. అనా లోకల్ లాడ్జ్లో ఎతకమని చెప్పాను. కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఎదురు చూస్తున్నట్టున్నాడు. మల్లిక డబ్బులు తీసుకునిరా. ఉన్నదంతా ఎత్తుకెళ్ళిపోయారుగా, ఇంకేడుంది డబ్బు? ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళు రిటర్న్ చేశారు కదా, ఆ డబ్బుల్ని తీసుకురావే. వస్తున్నా. ఎదుగోండి. గ్రూపుల్లో సర్క్యులర్ పెట్టాను, త్వరగానే పట్టుకుందాం సార్. ఉండు ఇలా ఇవ్వు. మొత్తం ఇచ్చిన వైన్ షాప్ కలెక్షన్ కదా ఇది. ఏది లేవండి. వాళ్ళ డబ్బని చెప్పి పిల్ల తల్లి తెచ్చిచ్చింది.